బ్లీడింగ్ ఉమెన్, ప్రైజ్ ద లార్డ్. రక్తస్రావంతో పీడింపబడుతున్న ఒక స్త్రీని గురించి ఈరోజు మనం ధ్యానిద్దామండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో పీడింపబడుతున్న ఒక స్త్రీ ఉంటుంది. ఆమె అనేకమైన వైద్యుల చేత తిప్పలు పడి తనకు కలిగినదంతయు కూడా వ్యయము చేసి ఏమాత్రమును ప్రయోజనము లేక ఎంతో సంకటపడుతుంటుంది. అయితే ఒకానొక సందర్భంలో ఆ స్త్రీకి ఎవరో వచ్చి యేసయ్య గురించి చెప్తాడండి. అయితే ఆ స్త్రీ ఎప్పుడైతే యేసయ్య యొక్క గొప్పతనం గురించి వింటుందో ఆయనను వెనక నుంచి ఆయన యొక్క వస్త్రము మాత్రము ముట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుకుంటానని చెప్పేసి యేసయ్య దగ్గరికి ప్రయాణం చేసి వెళ్తుంది. ఎప్పుడైతే యేసయ్య బహుజన సమూహంలో అనేక మందిని స్వస్థపరుస్తూ ఉంటాడో వెనకాల నుంచి వచ్చి ఆ స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వస్త్రాన్ని ముట్టుకోగానే ఆమె యొక్క రక్త ద్వారా కట్టబడుతుంది. ఆమె యొక్క బాధ నుంచి ఇమీడియట్గా ఇన్స్టెంట్గా తను నివారణ పొందుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తాయి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన శరీరంలో నుంచి ఏదో ప్రభావం వెళ్ళిపోయింది, ఎవరో నన్ను తాకి ఉన్నారని గ్రహించి నన్ను ఎవరు తాకి ఉన్నారని చెప్పేసి అక్కడున్న జన సమూహాన్ని అడుగుతారు. అడిగినప్పుడు కూడా ఆ యేసయ్య యొక్క శిష్యులు వచ్చి, అయ్యా మీరు చూస్తున్నారు కదా బహుజన సమూహము నిన్ను వెంబడిస్తూ ఉంది, అనేకమైన రోగుల మీద మీరు చేతులు ఉంచుతున్నారు, అనేకమైన రోగులు నిన్ను తాకుతున్నారు, అనేకమైన రోగులు మీరు స్వస్థపరుస్తున్నారు, ఎవరు మిమ్మల్ని తాకి ఉన్నారంటే ఎలా చెప్పగలం ప్రభు అని చెప్పేసి తన శిష్యులు యేసయ్యతో చెప్తారండి. చెప్పినప్పుడు ఎంతోమంది నన్ను టచ్ చేసి ఉండొచ్చు కానీ దిస్ టచ్ ఇస్ డిఫరెంట్ అని చెప్పేసి అడిగి నన్ను ఎవరు తాకి ఉన్నారని చెప్పేసి కనుక్కోనాలని ప్రభువైన యేసుక్రీస్తు ఆ జన సమూహాలందరినీ కూడా తేరి చూస్తారండి. చూసినప్పుడు అక్కడ జరిగినది మనం గమనించినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 32వ వచనం నేను చదువుతున్నాను. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడుతూ వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనకు చెప్పెను. అయితే ఆయన అలా చూస్తున్నప్పుడు ఆ స్త్రీ భయపడిందంట, వణుకుతూ వచ్చిందంట, ఆయన ఎదుట సాగిలపడి మోకాలుని తనకు జరిగినదంతయు చెప్పిందంట. ఏమని చెప్పిందంట? అయ్యా నేను 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో పీడింపబడుతున్నాను, ఆ తిరగనే హాస్పిటల్ లేదు, వేసుకొని మెడిసిన్ లేదు, నాకు కలిగినది అంతయు కూడా నేను నా యొక్క స్వస్థత కొరకు నా మనీని మొత్తం స్పెండ్ చేశాను, ఆయన యూజ్ లేదు ప్రభా. నీ గురించి నేను విన్నానయ్యా, నువ్వు గొప్ప దేవుడు అంట కదా, నువ్వు స్వస్థపరిచేవాడు అంట కదా, నువ్వు ప్రార్థించగా ఇదేంటి పరచబడని రోగం అంటూ ఏది లేదంట కదా, అందుకే నిన్ను తాకితే నీ యొక్క వస్త్రాన్ని తాకితే నేను స్వస్థపరచబడతానని ఎంతగానో ఆశతో వచ్చినాను, నీ యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుని ఉన్నాను, నా రక్త ద్వారా కట్టిబడి ఉన్నది, ఇదిగో నేను స్వస్థపరచబడి ఉన్నానని తను సాక్ష్యం చెప్పింది. ఆ తర్వాత ప్రభువైన యేసు ఏమంటున్నాడంటే, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచెను, సమాధానము కలదానివై పొమ్ము అని చెప్పేసి ఆవిడను ఆశీర్వదించి అక్కడ నుంచి యేసు ప్రభు పంపించినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును కాక.